ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ జయశ్రీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 50 వీటిలో భాగంగా గత క్లాసెస్లో 22 గ్రాండ్ టెస్టుల్ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మన 23వ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాం. నేను అంతకుముందే చెప్పాను, ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మనము మరి 25 గ్రాండ్ టెస్టులు మనం కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి. మరి దీంతో పాటుగా ఇంకో 2 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 23, గ్రాండ్ టెస్ట్ నెంబర్ 23 మోడల్ టెస్ట్ పేపర్. సో 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయని చెప్పే విషయం మనకు తెలిసిందే. రైట్, సాంఘిక శాస్త్రంలో సాంఘిక అనే పదం దేన్ని సూచిస్తుంది అన్నాడు. సాంఘిక శాస్త్రంలో సాంఘిక అనేటువంటి పదం దేన్ని సూచిస్తుంది? మానవులన, సమాజాన్న, దేశాన్న, మానవునికి వర్గాలతో సంబంధాల్లో ఉన్నాయనేటువంటి భావాన్ని. సాంఘిక శాస్త్రము ప్రధానంగా మానవ సంబంధాలను అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి శాస్త్రం. మానవ సంబంధాలను అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి శాస్త్రం మానవ సంబంధాలు. అందుకే దీన్ని ఏమన్నారంటే మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అన్నారు. మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం. సాంఘిక శాస్త్రం మానవులకు సంబంధించినటువంటి శాస్త్రం అయినప్పటికీ కూడా సాంఘిక శాస్త్రంలో మానవులకు ప్రాధాన్యత లేదు. సాంఘిక శాస్త్రంలో ప్రాధాన్యత దేనికి ఉందంటే మానవ సంబంధాలకి ప్రాధాన్యత అనేది ఉంది. అందుకే సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని, మానవ అధ్యయన శాస్త్రం అని, ఈ విధంగా అనేక విధాలుగా మనం పిలుస్తుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం అనుకోవచ్చు మానవులు ఉన్నారు, సమాజం ఉంది, దేశం ఉంది, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ మానవుడికి సమాజంలో ఉన్న వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి, సామాజిక, ఆర్థిక, భౌగోళిక సంబంధాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఇది మానవ సంబంధాల గురించి ప్రధానంగా డిస్కస్ చేస్తుంది. మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని చెప్పేసి దీన్ని ప్రధానంగా చెప్తారు అనమాట. ఈ పాఠ్యక్రమానికి కావలసిన పాఠ్యాంశాలను వివిధ విషయాలకు సంబంధించిన క్షేత్రాల నుంచి తీసుకుంటారు. ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కావాల్సిన పాఠ్యాంశాలని వివిధ సబ్జెక్టుల నుంచి తీసుకుంటారని చెప్పేసి ప్రధానంగా అడగటం అనేది జరిగింది. చరిత్ర, సమాజ శాస్త్రం, సాంఘిక శాస్త్రం, అలాగే అర్థశాస్త్రం అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకుంటే ఇవన్నీ కూడా చరిత్ర కానీ, సమాజ శాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ ఇవన్నీ కూడా సామాజిక శాస్త్రాలు. సామాజిక శాస్త్రాలు. ఈ సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించేటువంటి శాస్త్రమే సాంఘిక శాస్త్రం. ఈ సాంఘిక శాస్త్రంలో ఏదైతే కంటెంట్ మనం చెప్పుకుంటున్నామో ఈ కంటెంట్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి మనం తీసుకోవడం. ఓకే, జాగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి, ఎకనామిక్స్ నుంచి, అలాగే సోషియాలజీ నుంచి, ఓకే, సివిక్స్ నుంచి, ఓకే, ఇలాగ అనేక రకాల సబ్జెక్టుల నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక సాంఘిక శాస్త్రం అనేటువంటి దాన్ని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అందుకే సాంఘిక శాస్త్రాన్ని ఏమంటారంటే ఒక సమైక్యత అధ్యయనం అంటారు. సాంఘిక శాస్త్రాన్ని ఏమంటారంటే ఒక సమైక్యత అధ్యయనం అంటారు. సాంఘిక శాస్త్రం ఏం చెప్తారండి? ఒక సమైక్యత అధ్యయనం అని చెప్పేసి చెప్తారు. సోషల్ స్టడీస్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో చెప్తారు అనమాట. సోషల్ స్టడీస్ ఈజ్ ఆరిజిన్ ఫ్రమ్ ది సోషల్ సైన్సెస్ అని చెప్పేసి చెప్తాను. వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ దేర్ ఇన్ ద సోషల్ స్టడీస్ ఇట్ బ్రింగ్స్ ఫ్రమ్ ది సోషల్ సైన్సెస్ అనమాట. సో మనం దీని నుంచి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది సాంఘిక శాస్త్రంలో. అందుకే సాంఘిక శాస్త్రాన్ని ఒక లడ్డుగా చెప్పుకోవచ్చు అనమాట. సాంఘిక శాస్త్రాన్ని ఒక ఐస్ క్రీమ్గా చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్రాన్ని ఒక ఉగాది పచ్చడిలాగా చెప్పుకోవచ్చు.
సాంఘిక శాస్త్రాన్ని ఒక కర్రీ లాగా చెప్పుకోవచ్చు, సాంఘిక శాస్త్రాన్ని ఒక టీ లాగా ఒక కాఫీ లాగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే కాఫీలో అనేక రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండి మనం కాఫీగా తాగుతున్నాం కాబట్టి సాంఘిక శాస్త్రం అనేక శాస్త్రాలకు సంబంధించినటువంటి భావనలు మనము సమైక్యంగా మనము దీన్ని అధ్యయనించేటువంటిది జరుగుతుంది. దీని గురించినటువంటి విషయాలు మనం ఫస్ట్ చాప్టర్లో చాలా కూలంకషంగా మనం డిస్కస్ చేయటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే మూడో బిట్. సో ఆన్సర్ ఏంటి? సాంఘిక శాస్త్రం. నెక్స్ట్, విద్యార్థులు తాము సంఘంలో ఎలా సర్దుబాటు చేసుకోవాలో, సామాజిక సమస్యల పరిష్కారానికి కావలసిన సామర్థ్యాన్ని బాధ్యతను ఎలా పెంపొందించుకోవాలో, తన హక్కుల్ని బాధ్యతలు ఎలా తెలుసుకోవాలో, ఇవన్నీ కూడా విద్యార్థులు తీసుకొని రావాలంటే విద్యార్థులు హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలి. విద్యార్థులు వాళ్ళ యొక్క నిత్య జీవిత సమస్యలకి మరి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. అలాగే విద్యార్థులు మరి ఎలా సర్దుబాటు చేసుకోవాలి, హౌ అడ్జస్ట్ ఇన్ ద సొసైటీ, ఇవన్నీ కూడా తెలియాలంటే దీనికి ఏ శాస్త్రం దోహదపడుతుంది అని చెప్పేసి అడిగాడు. పౌరశాస్త్రమా, అర్థశాస్త్రమా, సమాజశాస్త్రమా, సాంఘిక అధ్యయనాల. సో దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే సాంఘిక అధ్యయనాలు. సాంఘిక శాస్త్రం అనేది సమాజంలో వ్యక్తి ఎలా సర్దుబాటు చేసుకోవాలి ఇన్ని విషయాల గురించి చెప్తుంది అనమాట. అందుకే ఎంపీ ముఫట్ ఒక డెఫినేషన్ చెప్తాడు. ఏంటంటే ఒక వ్యక్తి గణిత రసాయన శాస్త్రాల్లో దిట్ట కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, అయితే అతనికి తన సహచర పట్ల సరైన వైఖరి లేకపోతే అతను సమాజంలో జీవించడం చాలా కష్టం. జీవించడం అనేది ఒక కళ, సాంఘిక శాస్త్రం ఆ కళ గురించి తెలియజేస్తుంది. సో హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ, లివింగ్ ఇస్ అన్ ఆర్ట్, లివింగ్ ఇస్ అన్ ఆర్ట్. How to live in the society. So what type of qualities we require to live in better way in the society. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ప్రధానంగా సోషల్ స్టడీస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సోషల్ స్టడీస్లో ప్రధానంగా ఇవన్నీ కూడా చేసి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సో టు మేక్ ద చిల్డ్రన్స్ యాజ్ ద రెస్పాన్సిబుల్, అంటే విద్యార్థిని ఉత్తమ పౌరుడుగా తయారు చేయడం అన్నమాట. ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దడమే ఉత్తమ పౌరుడుగా తయారు చేయడం. The main aim of the social studies is to make the children as a good citizens. అర్థమైందండి. సో ఇవన్నీ కూడా ఎవరు గుడ్ సిటిజన్స్ అని చెప్పేసి ఉత్తమ పౌరుడు ఎవరంటారు? ఎవరంటే వాడి యొక్క సమాజంలో పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసుకోవాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి దోహదం చేయాలి, ఓకే, సామర్థ్యాలు పెంపొందించుకోవాలి, తన హక్కులు ఏంటో బాధ్యతలను తెలుసుకొని ఆ విధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా సమాజంలో ఎప్పుడైతే వ్యక్తి అలా ముందుకెళ్తాడో అతన్నే ఉత్తమమైన పౌరుడు అని చెప్పేసి అంటాం. సాంఘిక శాస్త్రం ఎందుకు ఏర్పాటు చేశారంటే సమాజంలో ఉత్తమమైన పౌరులను తయారు చేయడానికి సాంఘిక శాస్త్రం ఉంటుంది. సాంఘిక శాస్త్ర పరిజ్ఞానం ఉంటే ఉత్తమ పౌరుడు అవుతాడు, సాంఘిక శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే ఉత్తమ పౌరుడే అవుతాడు అన్నమాట. కాబట్టి అందుకే పాఠశాల స్థాయిలో ఏ ఉపాధ్యాయుడికి లేనటువంటి ప్రాధాన్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉందన్నమాట. ఓకే, విద్యా వ్యవస్థ మొత్తం కూడా మరి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని భుజస్కంధాల మీద ఉంది. అంటే మనకి చెప్పుకోవచ్చు మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఏ సబ్జెక్టులు ఉంటే కూడా సమాజం గురించి ఒక అవగాహన కలిగించి సమాజంలో మనం ఎలా ఉండాలి, సమాజము, కుటుంబము, మానవ సంబంధాలు లాంటి వాటి గురించినటువంటి అవగాహన కలిగించేటువంటి టీచర్ ఎవరు అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో కాబట్టి దాని కాన్సెప్ట్ ఏంటంటే సాంఘిక అధ్యయనాలు మన విద్యా ప్రణాళికను విషయాలను రూపొందించుకు ఉపయోగపడేవి. అంటే మన విద్యా ప్రణాళికలో విషయాలు ఉంటాయి. ఆ విషయాలు అంటే ఇక్కడ ఏంటి? డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. మనకి ఒక కరికులం అనేది ఒకటి ఉంటుంది, కరికులం అంటాము. ఇప్పుడు మన దీన్నే మరి ఎన్సెప్ 2005 అని, అలాగే ఎన్సెప్ 2020 అని చెప్పేసి ఇలా NP 2000 ఇలాగా అనేక విషయాలు చెప్తున్నాం. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేదాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, దాన్ని మనం బోధించాలంటే పాఠశాల స్థాయిలో ఆ కరికులం అనేది దానికి సంబంధించిన విషయాలు ఈ యొక్క కరికులంలో ఉండాలి. దానికి సంబంధించిన విషయాలు ఆ సబ్జెక్టు సంబంధించిన విషయాలు ఈ కరికులంలో ఉండాలి. మరి ఆ సబ్జెక్టు ఎలా రూపొందించబడుతుంది, ఆ సబ్జెక్టులో ఏ పాఠాలు బోధించాలి, ఏ అంశాలను బోధించాలి అనేది, ఏ సామర్థ్యాలు విద్యార్థులు తీసుకొని రావాలి అనేది విద్యావేత్తలు ఏం చేస్తారంటే కొన్ని ఆశయాల్ని, కొన్ని ఉద్దేశాలని ఫ్రేమ్ చేస్తారు అనమాట. ఆ ఆశయాలు, ఉద్దేశాలకు అనుగుణంగా మనం ఆ సబ్జెక్టులను ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. ఇలాగ మనకి మెథడాలజీ పరంగా మనం తీసుకుంటే సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు లేక సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, తెలుగు భాష బోధన ఉద్దేశాలు లేక ఆశయాలు, గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, ఇవన్నీ కూడా ప్రతి శాస్త్రంలో ఈ లెసన్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి సబ్జెక్టు ఈ లెసన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఆశయాలకి అనుగుణంగా మనకి ఈ సబ్జెక్ట్స్ అనే వాటిని, విషయాలని బట్టి ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. లక్ష్యాలంటే ఇవి ఎవరికి సంబంధించి మనం చెప్పుకున్నాం,
ఇవి ఉపాధ్యాయుడికి సంబంధించినవి. స్పష్టీకరణలు అంటే ఇవి విద్యార్థికి సంబంధించినవి. ఓకే, ఆశయాలు అంటే ఇవి విద్యావేత్తలకు సంబంధించినవి. ఓకే, ప్రవర్తన లక్ష్యాలు అంటే ఇవి ఓకే ఉపాధ్యాయుడికి సంబంధించినవి. సో ఇవి ఉపాధ్యాయుడు మరి విద్యార్థికి సంబంధించినవి. సో ఇక్కడ మనం తీసుకుంటే విద్యా ప్రణాళికలో విషయాలు అంటే ఇవన్నీ కూడా మనకి ఆశయాలు అనుగుణంగా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి నేను సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు విలువలని ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మెథడాలజీ పార్ట్ ఏంటంటే ఉదాహరణకు లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ను మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా అర్థం చేసుకోవాలి. దేని పరిధి ఎంతవరకు ఉందో కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. చాలామంది అభ్యర్థులు ఏదో మన దగ్గర అకాడమీ బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అది చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అకాడమీ బుక్స్లో ఉన్నవి ఇవ్వడు, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇస్తాడు, తికమక పెట్టే విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. ఇలాంటి బిట్స్ ఎక్కడ కూడా మనకి టెక్స్ట్ బుక్స్లో దొరకవు. ఓకేనండి, రైట్. తర్వాత 5వది చూడండి, ఆశయాలు అనేవి. ఆశయాలు ఇట్ మీన్స్ ఉద్దేశాలు అనమాట. ఆశయాలు అనేవి ఇక్కడ కొన్ని ఆప్షన్స్. ఆదర్శాలను సూచిస్తాయి, దూరస్థంగా కష్టంగా ఉంటాయి, అర్థవంతమైన బోధనా పద్ధతులు విధానాలతో నిర్ణయించడంలో దోహదపడతాయి, విద్యలో మొత్తం ప్రక్రియను తాళం చేయవంటివి. అదనమాట ఆశయాలు. ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ ఇచ్చాడు. ఆశయాల గురించి నేను ఆశయాల గురించి చెప్పినప్పుడు దాదాపుగా ఒక 20 పాయింట్స్ గురించి చెప్పాను అనమాట. అవన్నీ కూడా దీంట్లో వచ్చండి అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో వచ్చండి. ఆశయాలు అనేవి ఆదర్శాలుగా ఉంటాయి అనేది కరెక్టే, దూరస్థంగా ఉంటాయి కరెక్టే, అర్థవంతమైన బోధనా పద్ధతి విధానం నిర్ణయించి దోహదపడుతుంది కరెక్టే, విద్యలో మొత్తం ప్రక్రియ తాళం చేయవంటివి చెప్పచ్చు అనమాట. ఈ ఆశయాల ఆధారంగానే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ ఆశయాల ఆధారంగా మనము టెక్స్ట్ బుక్స్ ఫార్మేషన్ అవుతాయి అని చెప్పేసి, సబ్జెక్టులు అనేవి దేని ఫార్మేషన్ అవుతాయి, ఆశయాలకు ఆధారంగా ఫార్మేషన్ అవుతాయని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఈ ఆశయాలు అనేవి మరి ఈ ఆశయాలు కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, ఏంటి ఆ లక్షణాలు? ఈ ఆదర్శాలను చూపిస్తారు అనమాట. మరి ఆశయాలు దేని నుంచి వస్తాయి? ఆదర్శాలు అంటే ఆశయాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? విలువల నుంచి ఉద్భవిస్తాయి అనమాట. విలువలే ఆదర్శాలు అనమాట. కాబట్టి ఇవి మనం సాధించాల్సిన ఆదర్శాలను తెలియజేస్తాయి. వీటిని సాధించడం కొంత కష్టంగా ఉండొచ్చు, సాధించలేకపోవచ్చు అని చెప్పేసి కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. అర్థవంతమైన బోధనా పద్ధతులు విధానాలతో నిర్ణయించడం దోహదపడతాయి. అంటే మనం మంచి బోధనా పద్ధతులు ఏర్పాటు చేసుకోవడానికి మరి ఆ యొక్క ఆశయాన్ని మనం సాధించాలంటే ఎలాంటి బోధనా పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఇవి కొంచెం ఉపయోగపడటం కోసం ఉంది. విద్యా ప్రక్రియలో మొత్తం తాళం చేయబడివి అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఏబిసినా, బీసీడీ, డీసీనా, ఏబిసిడి సత్యాలు. ఇది ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి సత్యాలు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇలాంటి బిట్స్ ఎగ్జామినేషన్లో మీరు అడుగుతూ ఉంటారు అనమాట. గ్యారెంటీగా ఇలాంటి బిట్స్ అడుగుతుంటాడు. గతంలో కూడా ప్రీవియస్ పేపర్స్లో కూడా మన 2018 ఏపీడిఎస్ కావచ్చు, తెలంగాణ డిఎస్ కావచ్చు, ఎక్కువగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ సత్యమా, బి సత్యమా, ఏబి సత్యమా, ఏబిసి సత్యమా, ఏబిసిడి సత్యమా, బీసీడీ సత్యమా ఇట్లా అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. ఇలాంటివి మనం పెట్టాలంటే సబ్జెక్ట్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది మనకి పూర్తిగా ఉండాలి. విలువలు వ్యక్తి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఒక వర్గంలో వ్యక్తి చే పనికి ఆధారాన్ని కల్పిస్తుంది. ఈ వ్యక్తిగత ప్రవర్తన నిర్ణయించడానికి ఆధారంగా పనిచేస్తాయి. ఇవి తప్పొప్పుల మధ్య విచక్షణకి తోడ్పడతాయి. సో విలువల విషయంలో సత్యమైన అంశాలు ఏంటి? ఏసీ సత్యమా, ఈ బీడీ సత్యమా, సిడి సత్యమా, ఏబిసిడి సత్యమా? సో ఇవన్నీ కూడా సత్యాలు. విలువలు వ్యక్తికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఓకే, ఒక వర్గంలో వ్యక్తి చే పనికి ఆధారాన్ని కల్పిస్తాయి. ఈ వ్యక్తిగత ప్రవర్తన, కాబట్టి వ్యక్తిగత ప్రవర్తన ఇవన్నీ కూడా ఉండాలంటే మనకి వాల్యూస్ అనేవి ఉండాలి. తప్పొప్పులు, మనం ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పేసి మనకి ఆ విలువలు బట్టి మనము డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ కింది వాటిలో చూడండి, ఉద్దేశాలకు మరియు విలువలకు మధ్య భేదాలు ఇవ్వబడ్డాయి. వీటిలో సరికాని ప్రవచనం పేర్కొండి. డిఓ ఓడంలో అడుగుతుంటారు బిట్స్ కూడా. ఉద్దేశాలకి విలువలకి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయంట. దాంట్లో సరికాందాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనికి సంబంధించి మనకి ఉద్దేశాలు విలువలు అనేటువంటి టాపిక్లో మనకి ఒక ఉద్దేశాలు అలాగే విలువలు అనేటువంటి ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్ ఈ ఉద్దేశాలు విలువలకు సంబంధించినటువంటి డిఫరెన్సెస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఒక బట్టి విధానంలో చదువుకోవడం కాకుండా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అట్లా? విలువల నుంచే ఉద్దేశాలు వస్తాయి, ఉద్దేశాలతో విలువలు సాధించబడతాయి. ఈ విషయాన్ని కూడా నేను క్లారిటీ చెప్పడం అనేది జరిగిందనమాట. చూడండి, ఆశయాలు ఆదర్శాలు ఇవి ప్రయోగాత్మక కావు. విలువల ఆశయాలపైన ప్రయోగం చేయడం వల్ల గ్రహిస్తారు. ఆశయాలు ఆదర్శాలు ఇవి ప్రయోగాత్మకం కావు. ఓకే, ఈ విలువలు ఆశయాలపై ప్రయోగం చేయడం వల్ల గ్రహిస్తారు. అంతే కదా, ఆశయాల మీద ప్రయోగం చేస్తే కదా విలువలు వచ్చేది. ఆశయాల నుంచి ఆశయం విలువ, విలువ నుంచి
ఆశయం వస్తుంది. ఆశయం ద్వారా విలువ సాధించబడుతుంది. విలువ నుంచి ఆశయం వస్తుంది, ఆశయం ద్వారా విలువ సాధించబడుతుంది. నెక్స్ట్ చూడండి, ఆశయాలు వాంఛనీయమైన గమ్యాలు, విలువలు సాధించబడ్డ ఫలితాలు. కరెక్టే. ఆశయాలు ఆచరణీయమైనవి, విలువలు సిద్ధాంతపరమైనవి. చూడండి, ఆశయాలు ఆచరణీయమైనవి అంటున్నాడు, విలువలు సిద్ధాంతపరమైనవి. ఆశయాలు ముందు ఉంచబడేవి, మన ముందు ఉంచబడేవి, ఇవి నిర్దేశించను, బోధించట్లోనూ, అభ్యసించట్లోనూ విజయం ఫలితంగా లభించేటువంటి విలువ. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆశయాలు అనేవి సిద్ధాంతపరంగా ఉంటాయి, విలువలు అనేవి ఆచరణాత్మకంగా ఉంటాయి. విలువలు అనే వాటిని మనం పాటించాలి. ఆశయాలు అనేవి సిద్ధాంతపరంగా ఉంటాయి, విలువలు అనేవి ఆచరణీయాత్మకంగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దీని సరికాని ప్రవచనం అనేది మనం తీసుకున్నట్లయితే సరికాని ప్రవచనం ఏంటంటే ఆశయాలు ఆచరణీయమైనవి కావు, విలువలు సిద్ధాంతపరమైనవి కావు. విలువలు ఆచరణీయమైనవి, ఆశయాలు సిద్ధాంతపరమైనవి. అందుకే కరికులం అనేది సిద్ధాంతపరమైనదిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కరికులంలో ఉన్నటువంటి ఆశయాలు కూడా సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఉంటాయి. రైట్. ఆశయాలు మన ముందు ఉంచబడేవి, ఇవి నిర్దేశించును, బోధించడంలో, అభ్యసించడంలోనూ విజయం ఫలితంగా లభించేదే విలువ. అంతే కదా. ఆశయం అనేది, అందుకే ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ మనకి దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పని ప్రభావితం చేస్తూ మన ముందుకు కనిపిస్తుంది అని చెప్పేసి జాన్ డూయి అనే విద్యావేత్త చెప్పాడు. ఆశయం అనేది మనం ఏం సాధించాలో ముందుకు నిర్దేశిస్తున్నాం, నువ్వు ఇది సాధించాలని చెప్పేసి మనకు చెప్తుంది. మరి అది సాధించామా లేదా, సాధించిన తర్వాత నీ ప్రవర్తన మార్పు వచ్చిందా లేదా అనేది విలువ తెలియజేస్తుంది అనమాట. సో విజయం ఫలితంగా లభించేదే విలువ. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం అనేది ఆశయం, దాన్ని మనం సాధించాలి. మరి దానికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఏర్పాటు చేసి మనం బోధించాం. మరి విద్యార్థి జాతీయ నాయకులను గౌరవిస్తున్నాడు, అదే ఫలితం, అదే విలువ. జాతీయ నాయకులు గౌరవించడం అనేది విలువ. అంటే జాతీయ నాయకులు గౌరవిస్తున్నాడంటే అతను ఏమొచ్చినట్టు లెక్క అనమాట, దేశభక్తి అనేది వచ్చినట్టు. దేశభక్తి అనేది ఒక విలువ, దేశభక్తిని పెంపొందించడం అనేది ఒక ఆశయం. విలువల నుంచే ఆశయాలు అనేవి ఏర్పాటు అవుతాయని చెప్పేసి మనం క్లారిటీగా చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి మనకి. వీటి గురించి అటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఎక్కడైనా కూడా ఒక బిట్ మిస్ అయిందంటే మనకి జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దేన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మెథడాలజీలో ఎవరైతే ఏపీ వాళ్ళైతే 16కు, ఏపీ వాళ్ళైతే 20కి 20, ఓకే, తెలంగాణ 16కి 16, అంటే కనీసం 15 మార్కులు దీంట్లో మనం స్కోర్ చేయగలగాలి. ఏపీ వాళ్ళైతే వాళ్ళ స్కోర్ వచ్చేకి 18, 19, 20 వీటిలో ఉండాలి, ఈ మూడిట్లో ఉండాలి స్కోర్ మ్యాక్సిమం. మెథడాలజీలో 18, 19, 20 ఈ మూడిట్లో మన స్కోర్ అనేది ఉంటే తప్పనిసరిగా మనం మరి మంచి ర్యాంకులో ముందు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత, ఇది ఒక వైఖరి, ప్రమాణం లేదా నమ్మకం. దీని కొన్ని వర్గాల్లో జీవిస్తూ తన పరిసరాలతో పెట్టబడినటువంటి అనేక భావనలను చెప్పి చేస్తారు. ఈ సమాజంలో వ్యక్తి అంతఃచర్య నుంచి ఉత్పన్నమవుతుంది. ఇదనమాట వైఖరి, ఒక ప్రమాణం, ఓకే, ఒక నమ్మకం. దీని కొన్ని వర్గాల్లో జీవిస్తూ తన పరిసరాల్లో పెట్టబడినటువంటి అనేక భావాల అని చెప్పి చేస్తే ఇది సమాజంలో వ్యక్తి అంతఃచర్య నుంచి ఉద్భవిస్తుంది. ఇది ఏంటి? లక్ష్యమా, ఆశయమా, ఓకే, గమ్యమా? ఇది విలువ. అంటే విలువ అంటే ఒక వైఖరి, ఒక నమ్మకం. విలువ అంటే ఒక వైఖరి, ఒక నమ్మకం. సమాజంలో ఎక్కువ మంది ఆచరించేటువంటి ఆదర్శాలు, నమ్మకాలే విలువలు అని చెప్పేసి ఒక డెఫినేషన్ కూడా ఉందన్నమాట. సమాజంలో ఎక్కువ మంది ఆచరించేటువంటి ఆదర్శాలు, నమ్మకాలే విలువలు. ఇక్కడ నమ్మకం, విలువ అంటే ఒక నమ్మకం, విలువ అంటే ఒక నమ్మకం. సో బంగారం చాలా విలువైందని చెప్పేసి అంటున్నాం, ఓకే. సో కాబట్టి ఆ బంగారం మీద ఉంటే మనకు ఒక నమ్మకం అనమాట, అది విలువైందని చెప్పేసి మనం నిర్ధారణ చేసుకుంటున్నాం. మంచి, ధైర్యము, ఓకే, సహనము, నిజాయితీ, పరోపకారము, ఓకే, ఇలాంటివన్నీ కూడా విలువలు అనమాట. సో కాబట్టి విలువ అంటే ఒక నమ్మకం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రమాణం అంటే ఒక స్టాండర్డ్ అనమాట. విలువ అంటే ఒక స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్స్ అనేవి సమాజానికి చాలా ఉపయోగం అనమాట. ఈ స్టాండర్డ్స్ అనేవి ఒక సక్రమైన విధానంలో ఉంటేనే మన సమాజం ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, దీన్ని ప్రాధాన్యం బోధనను మరియు మూల్యాంకనంలో గోచరిస్తుంది. మరియు ఈ రంగం విద్యా లక్ష్యాలతో అత్యంత ప్రధానమైనటువంటి రంగం. మనకి ప్రధానంగా తీసుకుంటే మనకి మూడు రంగాలు అనేవి ఉన్నాయి. ఏవేంటి? మనం ప్రధానంగా తీసుకుంటే కాగ్నిటివ్ డొమైన్ ఒకటి, అలాగే ఎఫెక్టివ్ డొమైన్ ఒకటి, అలాగే సైకోమోటర్ డొమైన్ ఒకటి. ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట, ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి.
సో కాబట్టి కాగ్నిటివ్ డొమైన్, అలాగే అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అని చెప్పేసి మనకి 3 రకాల డొమైన్స్ అనేవి మనకు ఉన్నాయి. వీటిలో బోధనలో మరి మూల్యాంకనంలో గోచరించేది మరి ఈ రంగంలో విద్యా లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైనది. అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మనకు ముఖ్యంగా బోధనలో మనం కూడా అసెస్ చేసేటువంటి రంగము. ఓకే, మూల్యాంకనం ద్వారా మనం అసెస్ చేయడానికి విద్యార్థుల నుంచి అవకాశం ఉన్న రంగం ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాగ్నిటివ్ డొమైన్ దేనికి సంబంధించి, మెదడుకు సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, సమాచారంలోనే భాగాలను ఒక శక్తివంతమైన మరి అర్థవంతమైన సంపూర్ణవంతమైన సమాచారంగా నవీకరించి విద్యార్థి సామర్థ్యంతో దీనికి సంబంధం ఉంది అని చెప్పేసి అడిగాడు. సో సమాచారంలో అనేక భాగాల్లో ఒక శక్తివంతమైన అర్థవంతమైన సంపూర్ణవంతమైనటువంటి సమాచారంగా ఏదైనా ఒక సమాచారాన్ని సంపూర్ణవంతంగా మనము సిద్ధం చేయాలంటే తప్పనిసరిగా దాన్ని కలపాలన్నమాట. అందుకే కలపాలని దాన్ని ఏమంటాం, విశ్లేషణ, మూల్యాంకన, సంశ్లేషణ, అభిరుచి. సో దాన్ని ఏమంటామంటే కలపడం అని చెప్పేసి అంటాం. సో కాబట్టి సంపూర్ణమైనటువంటి సమాచారంగా నవీకరించి విద్యార్థి సామర్థ్యంతో దీనికి సంబంధం ఉంది. అంటే దాన్ని ఒక సంపూర్ణమైనటువంటి విషయంగా నవీకరించాలంటే వాటిని ఒక సంబంధంతో వాటిని ఏర్పాటు చేయాలి, కనెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ విధంగా వాటిని కలిపేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే సంశ్లేషణ అని చెప్పేసి. విశ్లేషణ అంటే విడగొట్టడం అనమాట. విశ్లేషణ అంటే విడగొట్టడాన్ని విశ్లేషణ అని చెప్పేసి అంటారు. అభిరుచి అంటే మనం ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఈ కింది వాటిలో భావావేశ రంగం లక్షణాలకు సంబంధించినవి. భావావేశ రంగం మనకు 3 రంగాలు నేను చెప్పుకున్నాం, కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. మరి దీంట్లో భావావేశ రంగానికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. దీనిలో ఉద్వేగ సంబంధమైన గుణం ఉంది. ఎస్, భావావేశ రంగం అంటేనే హార్ట్కి సంబంధించింది. హార్ట్ అంటే హృదయానికి సంబంధించింది. హృదయానికి, ఉద్వేగాలకి, మంచి చెడు, ఓకే, అలాగే జాలి, కరుణ, దయ, పరోపకారం, సహనం, నిజాయితీ, సానుభూతి, ఓకేనా, ఇవన్నీ కూడా సంపట్ల గౌరవం, మర్యాద, ఓకే, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి భావావేశంగా మనకు కల్పిస్తాయి అనమాట. సంతోషం, బాధ, కోపం, ఓకే, ఇలాంటివన్నీ కూడా మన భావావేశంలో చూస్తాం. ఉద్వేగానికి సంబంధించినవి కరెక్టే. ఈ రంగానికి సంబంధించినటువంటి క్రమానికి శ్రేణిలో ముందుకు పోయే కొద్దీ భావయాంత్రికత అధికత అవుతుంది. అవునమాట. దీంట్లో మనకి లక్ష్యాలు మనకి తీసుకున్నట్లయితే గ్రహించడం, 5 రకాల లక్ష్యాలు ఉన్నాయి అనమాట. ఏంటి? గ్రహించడం, 2 ప్రతిస్పందించడం, 3 విలువ కట్టడం, 4 వ్యవస్థాపనం, 5 శీలస్థాపనం. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం అనేటువంటి ప్రధానంగా 5 రకాల లక్ష్యాలు అనేవి దీంట్లో ఉన్నాయి. దీనికి ఈ రంగం సంబంధించిన క్రమానుగతిలో ముందుకు వెళ్ళే కొద్దీ దీని యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్, ఒక ప్రేరణ పట్ల సావధానం చూపడం జరిగి దీనిలో అధికమవుతున్నంత ఇష్టత కనిపిస్తుంది. ఎస్, ఒక ప్రేరణ పట్ల సావధానం చూపడం జరిగి, అటెన్షన్, అవధానం చూపడం జరిగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రేరణ పట్ల అవధానం చూపడం, దీనిలో అధికమవుతున్నటువంటి ఇష్టత కనిపిస్తుంది. సో ఏదైనా ఒక అంశాన్ని మనం గ్రహించాలంటే ఒక సినిమా మనము కాన్సన్ట్రేషన్గా చూసినప్పుడు, దాంట్లో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి ఏదైనా కూడా మనం గ్రహించాలన్నా ప్రతిస్పందించాలన్నా గ్రహించాలంటే తప్పనిసరిగా మనం దానికి సావధానం చూపాలి, దానికి ఇష్టత అనేది పెంచుకోవాలి. ఈ సినిమా నేను చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ నీకుంటే ఇష్టత పెంచుకుంటే దాన్ని చూస్తాం, అవధానంతో చూస్తాం, అందులో ఉన్న విషయాన్ని నువ్వు గ్రహించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా దీనికి పాసిబిలిటీ అవుతుంది అనమాట. చూడండి, ఒక మానవుల్లో ఒక విలువ సంఘటితం అవుతుంది, చివరకు విలువలు అంతర్గతంగా విధానంగా పొందుతాయి. ఇదనమాట. దీంట్లోకి వచ్చేసరికి విలువల వ్యవస్థ వ్యవస్థీకరించబడుతుంది. విలువల వ్యవస్థ అనేది ఉంటుంది. మానవుల్లో ఒక విలువ సంఘటితం అవుతుంది, చివరకు విలువల అంతర్గత విధానం పొందుతాయి అన్నమాట. సో విద్యార్థి దీని ద్వారా ఒక విలువని అడాప్ట్ చేసుకోవడానికి, ఒక విలువని తన జీవిత గమ్యంగా ఆదర్శంగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనము భావవిశ్లేషణలో నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఇంత క్లారిఫికేషన్గా మనము నేర్చుకోకపోతే ఇలాంటి బిట్స్ మనం పెట్టడం కష్టం అనమాట. చాలా ఇంటెన్సివ్గా మెథడాలజీని మనం చదవాలి. జనరల్గా చాలామంది అభ్యర్థులు పైపైన చదివేస్తూ ఉంటారు. అలా కాదు, చాలా ఇంటెన్సివ్గా ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు చాలా క్రిటికల్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకొని మన బిట్స్ పెట్టడానికి.
కాబట్టి ఫ్రెండ్స్ మీరు మరి జాగ్రత్తగా ఇంటెన్సివ్గా చదవండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి డాక్టర్ జేఎస్పీ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది, నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఏబి సత్యమా, సిడి సత్యమా, ఏసిడి సత్యమా, ఏబిసిడి అన్నీ కూడా సత్యాలే, అన్నీ కూడా భావావిష్టంగాన్ని సపోర్ట్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. పాఠ్య బోధనకు మూల స్తంభం వంటిది ఏది? పాఠ్య బోధనకు మూల స్తంభం వంటిది ఏది? మనకి ప్రవేశమా, ప్రదర్శన, పాఠ్యాంశ ప్రకటన, సింహావలోకనమా. ప్రవేశం అనేది ఎప్పుడు చేస్తాం? ఇది బిగినింగ్లో చేస్తాం. దీంట్లో ఏముంటాయి? పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన ఇవన్నీ ఉంటాయి. పాఠ్యాంశ ప్రకటన అంటే దీంట్లోనే వస్తుంది అన్నమాట. సింహావలోకనం అంటే చివరిలో పునశ్చరణ చేస్తాం కదా, దాన్ని సింహావలోకనం అని చెప్పేసి అంటాం. అది చివరిలో, అది అయిపోయిన తర్వాత. మరి ఇంపార్టెంట్ ఏంటి? ప్రదర్శన. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఆఫ్ ది లెసన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ప్రజెంటేషన్ ఆఫ్ ది లెసన్. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్లోనే ఉపాధ్యాయుడు తనకు ఉన్నటువంటి బోధనా నైపుణ్యాన్ని, తన యొక్క బోధన టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో, స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేసి అనుకున్నటువంటి టీచింగ్ ఎయిడ్స్ని కూడా ఉపయోగించి విద్యార్థులకు పాఠ్యాంశాన్ని అవగాహన అయ్యేటట్లుగా బోధించడానికి చక్కని స్టెప్ ఏంటంటే ప్రజెంటేషన్ చేయాలి. అందుకే ఈ ప్రజెంటేషన్ సక్సెస్ అయితేనే ఇక్కడ సింహావలోకనం కానీ ఇవన్నీ కూడా ఇంటి పని కానీ ఇవన్నీ కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇది ప్రజెంటేషన్ అనేటువంటి దాన్ని ఓకే పాఠ్య పథకానికి గుండె వంటిది అని చెప్పేసి కూడా చెప్తారు అన్నమాట. హార్ట్ ఆఫ్ ది లెసన్ అని చెప్పేసి కూడా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్, పాఠ్యాంశ ప్రదర్శనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునేది. ప్రదర్శన చేసినప్పుడు మనము మరి ఎలా మరి విద్యార్థికి అవగాహన ఎలా తెలుసుకోవాలి? మాట్లాడడమా, ప్రశ్నించడమా, ఉపాధ్యాయుని హావభావాలా, బోధన ఉపకరణాలా? మరి ఏంటి? ఎప్పుడైనా కూడా పాఠ్యాంశాన్ని మనం ఎన్ని టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించి ఎన్ని హావభావాలు ప్రదర్శించినప్పుడు కూడా ఓకే అత్యంత ప్రాధాన్యత సంతరించుకునేది విద్యార్థులను ప్రశ్నించాలి. ఎంతమేరకు అర్థమవుతుంది, ఎంతమేరకు అర్థం చేసుకుంటున్నారు, చెప్పినటువంటి ప్రయోగం కావచ్చు, చెప్పేటువంటి లెసన్ కావచ్చు, విద్యార్థి అవగాహన చేసుకున్నాడా లేదా అనేది మధ్య మధ్యలో ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ విద్యార్థుల్ని ఓకే అభ్యాసం వైపు ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ విధంగా మధ్యలో ప్రశ్నించేటువంటి విధానాన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ విధంగా ప్రశ్నించాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. మాట్లాడుతూ ఉంటాడు, హావభావాలు ఉంటాయి, బోధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, అన్నీ కూడా చేస్తూ ఉంటాం. చేసినప్పుడు విద్యార్థికి అర్థమైందే లేదా? అర్థమైతే కదా అనుకున్నటువంటి ప్రవర్తన మార్పులు అనేవి, అనుకున్నటువంటి స్పష్టీకరణలు అనేవి విద్యార్థి నుంచి వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా రావాలంటే మనం ఏం చేయాలి? ముందుకు విద్యార్థిని ప్రశ్నించాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్యార్థిని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం పాఠ్యాంశాన్ని బోధిస్తే తప్పనిసరిగా పాఠం అనేది సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇది సమిష్టి అంశాన్ని నిర్ధారణ చేయటకు ఒక సంఘటితమైన ప్రక్రియ. ఇది అంగీకారం లేదా ఆధారంగా జరపబడుతుంది. ఒక సమిష్టి అంశాన్ని అన్నారు. సమిష్టి అంశం అంటే ఒక నిర్ధారణ చేయడానికి, అంటే కొంతమంది వ్యక్తులు, కొంతమంది విద్యార్థులు ఒక అంశాన్ని తీసుకొని దాన్ని కూలంకషంగా చర్చించి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం. సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపన్యాసంలో ఉంటుందా, లేకపోతే చర్చలో ఉంటుందా, మూలాధార పద్ధతి చేతం. మరి ఉపన్యాస పద్ధతిలో ఏం చేస్తాం? క్లాస్ రూమ్లో విషయాన్ని విద్యార్థులకి మాటల ద్వారా బోధిస్తాం. మరి ఇక్కడ సమిష్టి నిర్ణయాలు ఏముండవు. చర్చలో ఏం చేస్తాం? చర్చలో ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఒకే కూలంకషంగా అధ్యయనం చేసి అందరూ కూడా కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి. ఇక్కడేమో అనేక అభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ అనేక అభిప్రాయాలు ఉంటాయి. బిఫోర్ డిస్కషన్ ఆఫ్టర్ డిస్కషన్లోకి వచ్చేలకి ఒకే అభిప్రాయం ఉంటుందన్నమాట. సమిష్టి నిర్ణయం. అనేక అభిప్రాయాలు ఉంటాయి బిఫోర్ డిస్కషన్, ఆఫ్టర్ డిస్కషన్ ఒకే అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అవకాశం ఉన్నటువంటి బోధనా పద్ధతి ఏంటంటే చర్చా పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ చర్చా పద్ధతిలో కూడా అనేక రూపాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. మూలాధార పద్ధతి అంటే ఏంది? ఇది ముఖ్యంగా చరిత్ర పాఠ్యాంశాలను బోధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మూలాధార పద్ధతి అంటే ప్రధానంగా చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు మనం సేకరించుకొని ఆయా పాఠ్యాంశాలను బోధించినప్పుడు మధ్యలో వాటిని ఉపయోగిస్తూ మనం బోధించాం. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు గురించి చెప్పేటప్పుడు మన అశోకుని శిలాశాసనాలు కానీ అశోకుడికి సంబంధించినటువంటి చిత్రాలు కానీ ఇవన్నీ కూడా మనం ఆధారాలు చూస్తూ మనం బోధిస్తే దాన్ని మూలాధార పద్ధతి అని చెప్పేసి అంటాం. చారిత్రక పద్ధతి అంటే ఇది కూడా ముఖ్యంగా చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి చాలా అనుకూలమైంది. ఏదైనా ఒక సంఘటన దాని పుట్టుపూర్వతలతో స్టార్ట్ చేసి దాని యొక్క విషయాలు మొత్తం కూడా చెప్పే విధానం చారిత్రక పద్ధతి అని చెప్పేసి అంటామన్నమాట.
నెక్స్ట్ ఈ ఇలాంటి బోధనా పద్ధతులు బిట్లు వచ్చినప్పుడు మనకి ఏంటంటే మనకు దాదాపుగా మనకి అన్ని టెక్నిక్స్ ఇవన్నీ కూడా కలిసి దాదాపుగా 20 రకాల బోధనా పద్ధతులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ బోధనా పద్ధతులన్నింటి మీద మనం ఒక అవగాహన అనేది పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రతి బోధనా పద్ధతి మీద ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ పద్ధతి ముక్తసరిగా ఉండి కాల పొదుపరి సాధనంగా తయారవుతుంది. అందువల్ల గ్రంథాలు, టీచర్లు దీని పట్ల అభిమానం ప్రదర్శిస్తారు. ముక్తసరిగా ఉండి కాల పొదుపరి సాధనంగా తయారవుతుందంట. అందువల్ల గ్రంథాలు, టీచర్లు దీని పట్ల అభిమానం ప్రదర్శిస్తారు. అగమనాత్మకంలోన అనుమేయమా, ఓకే, విశ్లేషణమా, చారిత్రక దృక్పథమా. సో అగమనాత్మకంలో అనేక ఉదాహరణలు పరిశీలించి ఓకే సూత్రాలు కానీ సిద్ధాంతాలు కానీ ఫార్మేషన్ చేస్తారు. నిగమనాత్మకంలో ఏం చేస్తారు? నిగమనాత్మకంలో అనుమయ అంటే నిగమనాత్మక దృక్పథం అనమాట. ఈ నిగమనాత్మక దృక్పథంలో ఇది నిగమనాత్మక దృక్పథంలో దీంట్లో ఏం చేస్తారు? ఓకే, ఆల్రెడీ సిద్ధం చేసినటువంటి సమాచారాన్ని విద్యార్థికి ఇచ్చి అది ఎంత మేరకు సత్యమో ఫైండ్ అవుట్ చేయమని చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది పొదుపుకు సంబంధించింది అనమాట. అది నేను సిద్ధం చేసిన సమాచారం ఇదేమంటే ఎక్కువ టైం పడుతుంది, ఇదేమో తక్కువ టైము పడుతుంది. ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటిది అనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే విశ్లేషణలో కూడా ఏంటి? విశ్లేషణలో సంబంధ విషయాన్ని అనేక భాగాలు విడగొట్టి అధ్యయనం చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ టైం అనేది పట్టడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నిగమనాత్మక దృక్పథం లేక అనుమయ దృక్పథం అని చెప్పేసి మనం చెప్తారు అన్నమాట. అనుకరణాత్మక సన్నివేశంలో సమాన స్థాయిలోని విద్యార్థి ఉపాధ్యాయులను క్లాసులోని విద్యార్థులుగా పరిగణిస్తూ బోధనను ఆచరించడం అనేది దీనిలో ముఖ్య విషయం. ఇప్పుడు మనకి తీసుకుంటే స్థూల బోధన, సూక్ష్మ బోధన, పరిహార బోధన, పైవన్నీ. ఇక్కడ బోధన అనేది మనం తీసుకుంటే సాధారణంగా క్లాస్ రూమ్ అనేది ఇలా ఉంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అనేవాడు ఉంటే ఓకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇది సాధారణ క్లాస్ రూమ్ అనమాట. సాధారణ క్లాస్ రూమ్. ఓకే, దీన్నే స్థూల బోధన అని చెప్పేసి అంటారు. స్థూల బోధన. ఈ స్థూల బోధనలో విద్యార్థులు ఎవరు? మామూలుగా సాధారణ విద్యార్థులే ఉంటారు అనమాట. ఓకే, రైట్. మరి ఇక్కడ సూక్ష్మ బోధనలో క్లాస్ రూమ్ వచ్చేలకి సూక్ష్మ బోధనలో క్లాస్ రూమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా విద్యార్థులు 5 to 10 మెంబర్స్ చుట్టూ కూర్చోవడం అనేది జరుగుతుంది. ఎక్కడున్న విద్యార్థులు వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు అనమాట. ఎక్కడున్న విద్యార్థులు ఎవరు? వాళ్ళ క్లాస్మేట్స్. అంటే ఉపాధ్యాయులు అంటే వీళ్ళనే స్టూడెంట్ టీచర్ అంటారు. మనం బిఎడ్లో మనం ఛాత్రోపాధ్యాయులు అంటాం కదా, వాళ్ళని స్టూడెంట్ టీచర్ అని చెప్పేసి అంటాం. వాళ్ళని అనుకరణాత్మక సన్నివేశం వీటిని మనం సిమ్యులేషన్ పరిసరాలు అని చెప్పేసి అంటాం. సిమ్యులేషన్ పరిసరాలు. ఈ సిమ్యులేషన్ చూడండి, అనుకరణాత్మక సన్నివేశంలో సమాన స్థాయిలోని విద్యార్థి ఉపాధ్యాయులు అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని క్లాస్లోని విద్యార్థులుగా పరిగణిస్తూ బోధన ఆచరించడం అనేది దేంట్లో ఉంది అంటే సూక్ష్మ బోధనలో ఉంది, మైక్రో టీచింగ్లో ఉంది. ఎందుకు ఈ మైక్రో టీచింగ్ అంటే ఈ మైక్రో టీచింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి పరిహార బోధన అంటే ఏంటి? ఇది డల్లర్స్ కంటే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి చేసేటువంటి బోధనని మన పరిహార బోధన అని చెప్పేసి అంటాం. ఇది వెనుకబడినటువంటి విద్యార్థుల కోసం చేసేటువంటి బోధన. కాబట్టి ఈ రెండు డిఫరెన్సెస్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు సెమినార్లోను, పునరుచ్చరణ పాఠ్యక్రమంలోను, సదస్సులోను, వేసవి సంస్థల్లో హాజరై బోధనా శిక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే అది దేనికి సంబంధించింది. ఇప్పుడు మనకు ట్రైనింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది అనమాట. ఏంటి? ఒకటి ప్రీ సర్వీస్ ట్రైనింగ్, అలాగే 2 ఇన్ సర్వీస్ ట్రైనింగ్. ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అండ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అని చెప్పేసి మనకి 2 విధాలుగా ఉంటాయి అనమాట. మరి ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అంటే ఏంటి? మనం చేసేటువంటి టీటీసీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, బిఎస్ఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము సర్వీస్లోకి జాయిన్ అవ్వడానికంటే ముందుగా చేసేటువంటి వాటిని ప్రీ సర్వీస్ కోర్సెస్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా మనము కొన్ని రకాల నైపుణ్యాలని టీచింగ్ సంబంధించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటే మనము జాబ్లో చేరిన తర్వాత వచ్చేటువంటి కొత్త టెక్నాలజీ, సామాజిక పరిస్థితులు, మారినటువంటి సామాజిక పరిస్థితులు, విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి నూతనమైనటువంటి సంస్కరణలు, ఇలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వీటి కోసం మన ప్రభుత్వం వారు ఎన్నో రకాల ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనే వాటిని వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ ఓకేనా
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పాఠశాల స్థలం మనం తీసుకుంటే ఐఎఫ్ఈ ప్యానల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కొన్నిసార్లు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి విద్యా విధానంలో సిసి అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఎలాగ ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఎలా చేయాలి, క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విద్యా వ్యవస్థలో ఏదైనా నూతనంగా వచ్చేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అలాగే మధ్యలో ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల కూడా. సో దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇన్సైట్స్ అనే ప్రోగ్రామ్ అనమాట. సో ఒకసారి చూడండి, ఉపాధ్యాయుడి సెమినార్లలో, పునశ్చరణ పాఠ్యక్రమంలో, సదస్సులలో, వేసవి సంస్థల్లో హాజరయ్యే బోధన శిక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడైతే అది దేనికి సంబంధించింది అన్నాడు. ఇదే కదా ఇప్పుడు మనం చెప్పుకుంది. వృత్తి సంబంధ నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఇదనమాట మెయిన్. ప్రభుత్వ విధానాల, ఉపాధ్యాయుని సామర్థ్యాల, ఉపాధ్యాయుని భౌతిక అంశాలు. భౌతిక అంశాలు అంటే ఏంటి? వాడి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, వాడి వాయిస్ కానీ ఇవన్నీ కూడా ఫిజికల్ అంశాల్లోకి వస్తాయి అనమాట. అది కాదు, ఇప్పుడు వృత్తి సంబంధమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఇది దీనికోసమే మనకి ప్రభుత్వం వాళ్ళు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలే. కానీ ఇక్కడ మెయిన్ ఉపాధ్యాయుని యొక్క మోటో ఏంటి? సో ఉపాధ్యాయునికి ఎందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామంటే వృత్తి సంబంధమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఉపాధ్యాయునికి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి మెయిన్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్. ఎవరైనా ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తే మార్గం అని దేని ఉంటుంది. దీన్ని కరికులం అనేది కర్రిరే అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. కర్రీ అంటే పరుగు పందెపు బాట, పరిగెత్తే మార్గం, దావన పదం. పరుగు పందెపు బాట, పరిగెత్తే మార్గం, దావన పదం అని చెప్పేసి మనం 3 విధాలుగా చెప్తాం అన్నమాట. మరి ఎందుకు ఒక వ్యక్తి గమ్యస్థానం చేరుకొని పరిగెత్తే మార్గం అని చెప్పేసి అన్నాడు అంటే కరికులం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దానికి ఒక గమ్యం ఉంటుంది, విద్యా వ్యవస్థకు ఒక గమ్యం ఉంటుంది. విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధిని సాధించమైనటువంటి గమ్యాన్ని సాధించడం కోసం జాతీయ స్థాయిలో విద్యావేత్తలు తయారు చేసిన ప్రణాళికనే మనం విద్యా ప్రణాళిక అని చెప్పేసి అంటాం. అంటే ఈ కరికులానికి ఒక గమ్యం ఉంటుంది అనమాట. ఒక గమ్యం అనేది ఉంటుంది. ఒక రన్నింగ్ రేస్లో ఒక గమ్యం ఉంటుంది అనమాట. ఇట్లా రన్నింగ్ రేస్లో గమ్యం ఉంటుంది. సో కాబట్టి ఈ గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలనే దానికి సంబంధించినటువంటి అంశాలు కరికులంలో ఉంటాయి. అందుకే ఈ కరికులం అనేది ఒక పరిగెత్తే మార్గంగా మనం చెప్తాం అన్నమాట. కరికులం అనేది ఒక పరిగెత్తే మార్గం. ఈ కరికులంలో ఉన్నటువంటి అంశాలను చదువుకోవడమే పరిగెత్తడం అంటే ఇక్కడ వాటికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తే అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అది దాని యొక్క కాన్సెప్ట్. సో సిలబస్, విద్యా ప్రణాళిక, పాఠ్యవర్గమా, యూనిట్ ప్రణాళిక. సో దాన్ని విద్యా ప్రణాళిక అని చెప్పేసి అంట, దాన్ని కరికులం అని చెప్పేసి అంట, ఓకే కర్రే అని చెప్పేసి కూడా చెప్తాను అనమాట. ఓకే, అందుకే సెకండ్ విద్యా కమిషన్ కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు. విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించే పాఠ్య విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలో, తరగతి గదులు, పాఠశాలలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఎన్నో నీతి విషయాలు జరుగుతాయి. వీటన్నిటి ద్వారా విద్యార్థి పొందే సమస్త అనుభవాల సంకల్పమే విద్యా ప్రణాళిక అని చెప్పేసి కరికులం గురించి సెకండ్ విద్యా కమిషన్ చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్. సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన మొత్తం బోధన అభ్యసన కార్యక్రమం సముదాయం అది విద్యా